బ్యాటరీ కాడ ఆయిల్ బ్యాటరీ కాడ వాళ్ళు డీవల్ డీవల్ దాకా కాకుండా మొత్తం బాబు ఒకటి నువ్వు లారీకి నెంబర్ తీసుకో గూగుల్ బాబు పోలీసులకు వచ్చి ఇక్కడికి ఎవరు మాట్లాడు కానీ ఎవరు నేను నీకోసం నీ ముందర ఉండగా 11 నుంచి నీకోసం ఉండ కదా అన్నాడు వాళ్ళు ఆర్టీ హాస్పిటల్ ఈడ అవసరం లేదు నీకు అయితే మాట్లాడే అవసరం లేదు మేము ఇక్కడ నువ్వు పరిష్కారం ఇక్కడ మాట్లాడే రూల్ కూడా లేదు వచ్చి నేను మాట్లాడతాను చెప్పిన కదా పెద్ద మనుషులు అనుకుంటారు మాట్లాడతారు రూల్ ఏంటండి నేను నీ ముందర ఫోన్ చేసి రూల్ ఏంది మళ్ళీ వీడికి వచ్చినాక మంది మొక్కలు చూసిండు కొత్తగా కూడా పోయిండు. ఎస్ఐ గారి బిడ్డ అయితే చేస్తాడా? ఎస్ఐ గారి బిడ్డ అయినా ఎస్ఐ గారి కోడలైనా ఎస్ఐ గారి కొడుకైనా ఇట్నే వదిలిపెట్టి పోతాడా? ఎస్ఐ గారి బిడ్డ అయితే ఎస్ఐ గారికి ఒక లెక్క లేనోనికి ఒక లెక్క. పిల్లకి ఏం తెలియదు వస్తుంటే లారీ గుద్ది చచ్చిపోయిన సంగతి కూడా ఎవరికి ఇంటోళ్ళకి కూడా కబురు చేయలేదు. లారీ ఎడిపోయిందో మనుషులు ఎడిపోయారో తెలియదు. ఇప్పుడు ఆ పిల్లకి న్యాయం కావాలి. స్టేషన్లో పోతే న్యాయం చేయలేదు. ఇలా పేటర్కి వచ్చినాం, పేటర్లన్నా న్యాయం చేయాలి. ఆ పిల్లకి ఆ తల్లిదండ్రులకి వాళ్ళ తల్లిదండ్రులకి వీళ్ళ తల్లిదండ్రులు కూడా మొత్తం వాళ్ళు అడిగేవాళ్ళు. చిన్న పిల్ల ఆ పిల్లగాడి తల్లిదండ్రి ముసలోళ్ళు ఇక్కడ కూడా వచ్చే పరిస్థితి లేరు. వాళ్ళు ఉన్నా కానీ ఒక్క కొడుకు ఇదైపోయిండు. ఆ పిల్ల నీళ్లు పోసుకుంది. ఇప్పుడు 3వ నెల. ఆ పిల్లకి ఏమి న్యాయం చేస్తారు? ఎస్ఐ గారు ఎందుకు న్యాయం చేయలేకపోయిండో? ఇంత దూరం పంపించిండు, పేటర్ కాడికి వచ్చిండు, చూసిండు, పోయిండు. మరి ఇదేనా ఎస్ఐ గారి తీర్మానం?